సో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్, మన హ్యూమన్ బాడీలో ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవసరమో ప్లాంట్ బాడీలో కూడా ట్రాన్స్పోర్టేషన్ అంతే అవసరం అన్నమాట. సో చూడండి, సేమ్ మనలాగే అమీబా అనేది చిన్న ఆర్గానిజం, దానికి డిఫ్యూజన్తో దాని పని అయిపోతుంది. మనలాంటి పెద్ద ఆర్గానిజంకి ఒక పెద్ద సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కావాలి. సేమ్ అలాగే ఒక చిన్న ప్లాంట్ ఉందనుకోండి, చిన్న ప్లాంట్లో డిఫ్యూజన్తో పని అయిపోతుంది. కానీ ఇలాంటి పెద్ద ప్లాంట్స్కి మాత్రం అంత చిన్న డిఫ్యూజన్ లాంటి ప్రాసెస్తో పని అవ్వద్దు. దానికి ప్రాపర్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ప్లాంట్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చెప్పుకుందామా? స్టార్ట్ చేసేద్దామా మరి మన సెషన్? ఈరోజు మన సెషన్లో ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్లాంట్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పటి వరకు యానిమల్స్లో, హ్యూమన్ బీయింగ్స్లో ఎలా జరుగుతుందో చూసుకున్నాం. ఇప్పుడు ప్లాంట్స్లో ఎలా జరుగుతుందో చూద్దాం. సో ప్లాంట్లో వాటర్ మనము ఇక్కడ పోస్తాము, ఆ వాటర్ ఇక్కడికి ఎలా వెళ్తాయి? ఆ ప్రాపర్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారానే ఇక్కడి వరకు రీచ్ అవుతాయి వాటర్. ఆ ప్రాపర్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో రూట్స్ ఏవైతే ఉంటాయో సాయిల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి కదా. అబ్జర్వ్ చేసేసుకొని ఆ వాటర్ని ప్లాంట్ స్టెమ్, ప్లాంట్ లీవ్స్ వరకు పంపిస్తాయి. ఆ పంపించడం ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా అలానే జరిగిపోతుందా? లేకపోతే ఏదైనా ఒక ఇప్పుడు చూడండి, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావాలంటే మనకు వెహికల్ అనేది ఒకటి ఉంది, దాంట్లో మనం వస్తాము, అది మనకు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ప్లాంట్లోని వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ప్లాంట్ని ఏ వెహికల్ తీసుకెళ్తుంది? ఆ వాటర్ని ఏ వెహికల్ క్యారీ చేస్తుంది? ఆ వెహికలే జైలం అండ్ ఫ్లోయం అనే రెండు వెహికల్స్. జైలం అండ్ ఫ్లోయం అనే రెండు వెహికల్స్, ఈ రెండు టిష్యూస్ వెహికల్స్లా పనిచేసి మన ఫుడ్ని, మన ప్లాంట్లో ఫుడ్ని, వాటర్ని ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తాయి అన్నమాట. చూడండి, వాటర్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ బై జైలం వెరాస్ ఫుడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై ఫ్లోయం. ఇప్పుడు ప్లాంట్ బాడీలో ఫుడ్ ఎక్కడో ఇక్కడ లీవ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఫుడ్, ఇప్పుడు చూడండి, పొటాటో ప్లాంట్లో ఫుడ్ అనేది రూట్స్లో స్టోర్ అయి ఉంటుంది. అక్కడ ప్రిపేర్ అయిన ఫుడ్ ఇక్కడికి ఎలా? ఈ రెండు వెహికల్స్లో ఒక వెహికల్ ఓన్లీ వాటర్ని, మినరల్స్ని, న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ వెహికల్ ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, పొటాటో ప్లాంట్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. చూడండి, కర్స్ విత్ ది 2 types ఆఫ్ టిష్యూస్, దట్ ఈస్ జైలంలో అనేది ఒక్కటే మూమెంట్ అండి. వాటర్ ఓన్లీ అప్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ ఏం రాదు. జైలంలో జస్ట్ అప్వర్డ్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. మినరల్స్ అండ్ వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది జైలం టిష్యూ. అదే ఫ్లోయంలో బైడైరెక్షనల్ మూమెంట్ అనేది, బైడైరెక్షనల్ అంటే పైకి కూడా వెళ్తుంది, కిందికి కూడా వస్తుంది అన్నమాట. బైడైరెక్షనల్, రెండు వైపులా. చూడండి, ఇక్కడ నుంచి ఫుడ్ కిందికి వస్తుంది, ఇంకా ఇక్కడ నుంచి మూమెంట్ పైకి కూడా జరుగుతుంది. 2 way. జైలం అనేది 1 way అన్నమాట, జస్ట్ వెళ్ళడానికే పనికి వస్తుంది. ఫ్లోయం వెళ్ళడానికి, రావడానికి. 2 types బైడైరెక్షనల్గా. యూనిడైరెక్షనల్ అంటే 1, ఒక్కసారే వెళ్తే ఇంక రాలేదు.
బై అంటే 2, వెళ్ళడానికి అవుతుంది రావడానికి అవుతుంది ఫ్లోయంకి. చూడండి ఇది జైలం. ఈ జైలం టిష్యూ యొక్క దాన్ని కట్ చేస్తే లోపల ఇలా ఉంటుంది. స్టిఫ్ అండ్ లిగ్నిన్. లిగ్నిన్ ఎందుకంటే దానికి స్టిఫ్నెస్ ఇవ్వడానికి. ఆ లిగ్నిన్ లేకపోతే అది ఇలా టిష్యూ అనేది స్టిఫ్గా ఉండదు. టిష్యూ స్టిఫ్గా నిలబడాలంటే ఆ లిగ్నిన్ అనేది అవసరం. నో ఎండ్ వాల్స్ బిట్వీన్ సెల్స్. సెల్స్ మధ్య ఎండ్ వాల్స్ అనేది లేవు. ఇంకా వాటర్ అండ్ మినరల్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇంకా 1 వే ఫ్లో మాత్రమే ఉంది. చూడండి ఇలానే వెళ్తుంది. ఓన్లీ 1 వే అండ్ ఓన్లీ వాటర్ అండ్ మినరల్స్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. నో ఎండ్ వాల్స్. ఇవి మీకు డిఫరెన్సెస్ కింద రావచ్చు, అందుకే నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. మీకు అడగొచ్చు జైలం అండ్ ఫ్లోయం డిఫరెన్సెస్. మీరు మార్క్స్ అసలు లూజ్ ఎక్కడ కూడా మీరు మార్క్స్ లూజ్ అవ్వాలని నేనైతే అనుకోవట్లేదు. అందుకే ఎన్నిసార్లు రిపీటెడ్గా చెప్తున్నాను, ఎందుకంటే రిపీటెడ్గా చెప్తే మీ బ్రెయిన్లో ఇంక ఉండిపోవాలని. 1 వే ఫ్లో ఇలా అవుతుందన్నమాట. దీనివల్ల ఎక్కడో ఉన్న వాటర్ కూడా ప్లాంట్లో అన్ని పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఒక స్టడీ మూమెంట్ చూడండి ఎలా ఉందో. ఈ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి. హైదరాబాద్లో వెహికల్స్ అన్ని ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడైతే అయిపోతుందో గ్రీన్ సిగ్నల్ పడగానే సేమ్ వెహికల్స్ అన్నీ ఇలా మూవ్ అవుతాయి కదా మన రోడ్స్లో. అలానే కనిపిస్తున్నాయి కదా అవి చిన్న చిన్న మాలిక్యూల్స్ లాగా. సేమ్ ఆ మూమెంట్ అనేది అలానే ఉంటుంది. ఇది వాటర్ మూమెంట్. ఇంకా మనకు వాటర్ అనేది 2 టైప్స్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఒకటి ట్రాన్స్పిరేషన్ పుల్, ఇంకా రూట్ ప్రెషర్. వాటర్ ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంది, కానీ ఏ టైప్స్? ఆ టైప్స్ ఇవే ట్రాన్స్పిరేషన్ పుల్ అండ్ రూట్ ప్రెషర్ అన్నమాట. ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది ఎక్కువగా మార్నింగ్లో జరుగుతుంది. దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాను. రూట్ ప్రెషర్ అనేది నైట్ ఉపయోగపడుతుంది ప్లాంట్స్కి, వాటర్ సర్క్యులేషన్కి, వాటర్ ఆర్ ఫుడ్ సర్క్యులేషన్కి. చూడండి ట్రాన్స్పిరేషన్. ఇక్కడ ట్రాన్స్పిరేషన్ ఏం జరుగుతుంది అసలు? ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే మనకు స్వెట్ ఎలా వస్తుంది, సేమ్ అలాగే ప్లాంట్స్కి కూడా స్వెట్ వస్తుంది అన్నమాట. ప్లాంట్స్ లీవ్స్లో మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కనిపిస్తుంది డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అనేటివి ఉంటాయి. అవి మనకు అంత త్వరగా కనిపించవు, ఎందుకంటే అవి ఎయిర్లో త్వరగా మిక్స్ అయిపోయి అలా వెళ్ళిపోతాయి, డ్రై అయిపోతాయని మనకు కనిపించవు. కానీ మనము అప్పుడే ట్రాన్స్పిరేషన్ అయినప్పుడు చూస్తే మనకు వాటర్ డ్రాప్లెట్సే మనకు స్వెట్ ఎలాగైతే మనకు వేడిగా అనిపించినప్పుడు మన బాడీ నుంచి స్వెట్ ఎలాగైతే వస్తుందో సేమ్ వీటికి కూడా ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. మన బాడీలో ఈ ఎవాపరేషన్ ఏదైతే అలా జరుగుతుందో ప్లాంట్ బాడీలో ఈ ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ నుంచి రూట్ వాటర్ తీసుకుంటుంది, అది ప్లాంట్ బాడీ మొత్తంలో వెళ్తుంది. కానీ సన్ అనేది ఏం చేస్తుంది, సన్ హీట్ వల్ల అది ఎవాపరేషన్ కింద, వాటర్ ఏమో ఎవాపరేషన్ కింద మారి ఎన్వైరన్మెంట్లోకి కలిసిపోతుంది. దాన్నే ట్రాన్స్పిరేషన్ అని అంటారు. లాస్ ఆఫ్ వాటర్. ప్లాంట్ ఇక్కడ ఏం లాస్ అవుతుంది, వాటర్ని లాస్ అవుతుంది. లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెపర్. వెపర్ ఫామ్లో వాటర్ లాస్ అవుతుంది, కానీ వెపర్ ఫామ్లో లాస్ అవ్వడాన్ని ట్రాన్స్పిరేషన్ అని అంటారు. సో 2 పాయింట్స్, ఒకటి లాస్ ఆఫ్ వాటర్, ఇంకోటి వెపర్. ఈ 2 పాయింట్స్ మీరు సింపుల్గా పెట్టేసుకుంటే మీకు డెఫినేషన్ వచ్చేస్తుంది వాట్ ఈస్ ట్రాన్స్పిరేషన్ అంటే. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ చెప్పాను కదా, వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది సెల్స్ ఆఫ్ ఎ లీఫ్. ఎందుకంటే లీఫ్లోనే ఎందుకు జరుగుతుంది ట్రాన్స్పిరేషన్ చెప్పండి? ఈ బాడీలో ఎక్కడైనా చెప్పొచ్చు కదా, జరగచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు మ్యామ్ లీవ్స్లోనే ఎందుకు జరగాలి? ప్లాంట్ బాడీలో ఇంత బాడీ ఉంది, స్టెమ్ ఉన్నాయి, దాని బార్క్ ఉంది, ఆ బార్క్ బ్రాంచెస్ ఉన్నాయి, అన్నీ పెట్టుకొని లీవ్స్లోనే ఎందుకు జరగాలి అసలు?
బ్రాంచ్లో జరగచ్చు కదా, స్టెమ్లో జరగచ్చు కదా ట్రాన్స్పిరేషన్, అక్కడ నుంచి వాటర్ ఎవాపరేట్ అవ్వచ్చు కదా అని అంటే ఇక్కడే ఒక కిట్టుకుందనమాట. లీవ్స్లో స్టొమాటా అనే డోర్స్ ఉంటాయి. ఈ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వగానే వాటర్ లాస్ అనేది జరుగుతుంది. ఈ స్టొమాటా అనేవి ఓన్లీ లీవ్స్లో మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి ప్లాంట్ బాడీలో ఎక్కడా ఉండవు, ఓన్లీ లీవ్స్లో మాత్రమే ఉంటాయి. సో ఎవాపరేషన్ ఎప్పుడైతే లీవ్స్ దగ్గర జరిగి ఇక్కడ ఖాళీగా వాటర్ లేని ఖాళీ ఒక ప్లేస్ ఎప్పుడైతే ఏర్పడిపోతుందో, అరే అక్కడ వాటర్ ఖాళీ లేదు అని అనుకొని ఈ వాటర్ ఏదైతే కింద అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ ఉందో ఆ లీఫ్కి ఈ వాటర్ పంపించేస్తుంది ప్లాంట్. ఇప్పుడు ఒక చోట మనం ఉన్నాము, ఒకరి దగ్గర ఏమీ ఫుడ్ లేదనుకోండి, మన వీధిలోనూ ఉన్నారు, మనకు తెలిసింది మన వీధిలో మన పక్కింట్లో ఎవరికి దగ్గర వాళ్ళ దగ్గర అసలు ఫుడ్ లేదంట, మనలో ఇంకా మంచితనం ఉందనుకోండి, మనకు మనసుకు అనిపిస్తుంది వాళ్ళు ఒక్కసారైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి, అట్లీస్ట్ వాళ్ళంతా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి, అప్పుడు మనం మన దగ్గర ఉన్న ఫుడ్ని వాళ్ళకి ఇస్తాము. సేమ్ అలాగే ఈ ప్లాంట్స్లో ఏం జరుగుతుందంటే తీసుకున్న వాటర్ మొత్తం ఇక్కడ ఎప్పుడైతే ట్రాన్స్పిరేషన్ వల్ల వాటర్ లాస్ అనేది అయిపోయిందో అప్పుడు ఇక్కడి వాటర్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది, ఇక్కడ ఖాళీ స్పేస్ వచ్చేస్తుంది కదా. అలా మూవ్ అయ్యి ఒక సర్క్యులేటరీ సిస్టమ్ లాగా ఫామ్ అయిపోతుంది ఇక్కడ మొత్తం. ఆ సర్క్యులేటరీ సిస్టమ్ వల్లే ఒక ట్రాన్స్పిరేషన్ అవ్వడం వల్ల ఒక పుల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఆ ఖాళీ స్థలం ఏర్పడడం వల్లనే ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. పుల్ అంటే వాటర్ లాగుతుంది, అందుకే దీన్ని ట్రాన్స్పిరేషన్ పుల్ అని అంటారు. దీన్ని evaporation of water molecules from the cells of a leaf creates a suction force. ఒక ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ లీవ్స్లో. వాటర్ అయిపోగానే ఒక ఫోర్స్, ఆ ఫోర్స్ వల్ల వాటర్ అనేది పైకి పుల్ అవుతుంది, లాగేస్తుంది ఒకేసారి వాటర్ని. ఆ లాగడం వల్ల ఒక పుల్ క్రియేట్ అవుతుంది. జైలం సెల్స్లో ఒక పుల్ క్రియేట్ అవ్వడాన్ని ట్రాన్స్పిరేషన్ పుల్ అని అంటాము. ట్రాన్స్పిరేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ త్రూ వెపర్, ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెల్స్, సక్షన్ ఫోర్స్ ఫ్రమ్ జైలం సెల్స్. ఈ 4 గుర్తుపెట్టేసుకుంటే ట్రాన్స్పిరేషన్ పుల్ డెఫినేషన్ మీకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మీరు ఫ్రేమ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇంకోటి చెప్పాను కదా ఇందాక, అబ్జార్ప్షన్ అండ్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ డిజాల్వ్డ్ ఫ్రమ్ రూట్స్. ఇదే రూట్స్ నుంచి వాటర్ ఇలా అప్పర్ మూవ్ అవుతుంది, వాటర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది టెంపరేచర్ రెగ్యులేషన్లో కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనకు ఎక్కువగా వేడి వచ్చినప్పుడే ఎందుకు మనకు స్వెట్ వస్తుంది? ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే స్వెట్ వస్తుందో మన బాడీకి కొంచెం మన బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుందన్నమాట. సేమ్ అలాగే బాడీ ప్లాంట్లో నుంచి ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయో దాని బాడీ టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. ఆ రెగ్యులేట్ అవ్వడంలో ఈ ట్రాన్స్పిరేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. నేను చెప్పాను కదా స్టొమాటా ఉంటుంది, చూడండి ఇదే స్టొమాటా ప్లాంట్లో ఉంటుంది. దీనివల్ల H2O ఎవాపరేట్ అవుతుంది. ఇక్కడ H2O ఉంది, ఇక్కడ నుంచి సర్క్యులేట్ అయ్యి ఇక్కడికి ఎవాపరేట్ అయిపోతుంది. ఈ ట్రాన్స్పిరేషన్ గురించి మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? యాక్టివిటీ ఏంటంటే, ఒకరోజు చాలా సన్నీ డే, సన్ లేని రోజు యాక్టివిటీ చేస్తే ఏమి రిజల్ట్ ఉండదు. సన్ లేని రోజు ఏం చేయాలంటే ఒక పాటెడ్ ప్లాంట్ని తీసేసుకొని సన్ దగ్గరికి ఒక 2 ప్లాస్టిక్ కవర్స్ని, ఒక ప్లాంట్ని, ఒక థ్రెడ్ని తీసేసుకొని దానికి ఆ ప్లాస్టిక్ కవర్ పాలిథిన్ బ్యాగ్ కట్టేసి పెట్టేయాలన్నమాట.
పెట్టేసి అబ్జర్వ్ చేయాలి. ఒక ఫ్యూ అవర్స్ అబ్జర్వ్ చేసేస్తే అప్పుడు మనం చూడొచ్చు దాంట్లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యేది. అప్పుడు మనకు ప్లాంట్ స్వెట్ చేసేది కనిపిస్తుంది. ఆ ట్రాన్స్పిరేషన్, ప్లాంట్లో జరిగిన ట్రాన్స్పిరేషన్ అనేది అప్పుడు చూడొచ్చు మనము ఆ వాటర్ డ్రాప్లెట్స్ని చూస్తే. చూడండి, ఇది యానిమేషన్ ఇమేజ్, బట్ ఇది రియల్ ఇమేజ్. రియల్గా ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే ప్లాంట్స్లో ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ చూడండి, కనిపిస్తుందా మీకు వాటర్ డ్రాప్లెట్స్? ఇక్కడ పాలిథిన్ బ్యాగ్ కట్టేసి ఉంచడం వల్ల ట్రాన్స్పిరేషన్ అయింది. ఒకవైపు సన్లైట్ ఉంది, ఎస్కేప్ అవ్వాలనుకుంటే వాటర్ మాలిక్యూల్స్ అవ్వట్లేదు, అవి ఆ పాలిథిన్ బ్యాగ్స్ దగ్గరే ఆగిపోయాయి. ఎందుకంటే ఆ పాలిథిన్ బ్యాగ్స్ ఆపేసాయి కదా వాటిని. డ్యూరింగ్ ది డే అప్పుడు ట్రాన్స్పిరేషన్ పుల్ జరుగుతుంది అని చెప్పాము. నైట్ అప్పుడు సన్లైటే ఉండదు కదా, మరి అప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు ట్రాన్స్పిరేషన్ పుల్ జరగడానికి సన్లైట్ ఉండాలి. సన్లైట్ ఉంటే ఆ ట్రాన్స్పిరేషన్ పుల్ వాటర్ ఎవాపరేట్ అయ్యి సన్లైట్ ఆ వాటర్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ వాటర్ ఫిల్ అవ్వడం, అలా ట్రాన్స్పిరేషన్ పుల్ అనేది కంటిన్యూ అవుతుంది. నైట్ అప్పుడు సన్లైటే ఉండదు కదా, మరి సన్లైట్ లేనప్పుడు ఫోటోసింథసిస్ కూడా జరగదు. మరి అలాంటప్పుడు ప్లాంట్లో సర్క్యులేషన్ ఎలా అవుతుంది? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఎలా జరుగుతుంది? రూట్ ప్రెషర్ వల్ల జరుగుతుంది అనమాట నైట్లో. అందుకే చెప్పాను, నైట్లో రూట్ ప్రెషర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రూట్ ప్రెషర్ అంటే వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ బై రూట్ హెయిర్. చూడండి, ఇక్కడ ఇదంతా వాటర్ అనుకోండి, ఇది ఇన్సైడ్ గ్రౌండ్, ఇది అప్ సైడ్, ఇన్సైడ్ గ్రౌండ్ మట్టి లోపల. ఇది ఇక్కడ వాటర్ మొత్తం పోసేస్తే ఈ మొత్తం వాటర్ని తన దగ్గర ఉన్న వాటర్ని రూట్ హెయిర్స్ పీల్చుకుంటాయి. పీల్చుకొని ఈ రూట్ హెయిర్స్ జైలం ఏంటి, వాటర్ కండక్టింగ్ టిష్యూ అండ్ న్యూట్రియంట్స్, జైలం వరకు పంపిస్తాయి. దాన్ని అక్కడ క్రియేట్ అయ్యే ప్రెషర్ని ఇన్సైడ్ ది రూట్ సెల్స్ పుషింగ్ ది వాటర్ అప్ ఈస్ కాల్డ్ యాజ్ రూట్ ప్రెషర్. అసలు రూట్ ప్రెషర్ ఎందుకు? ఈ వాటర్ ఎందుకు వెళ్తాయి? ఎందుకంటే చూడండి, రూట్లో ఏమవుతుంది, రూట్లో మినరల్స్ అనేటివి అంత హై కాన్సన్ట్రేషన్ ఉండవు. ఇక్కడ రూట్లో లో కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఏంటి, మినరల్స్ అయినా ఏదైనా మినరల్స్ కాన్సన్ట్రేషన్ అక్కడ అంత ఎక్కువగా ఉండదు. అదే ఇక్కడ బయట మట్టిలో చాలా టైప్స్ ఆఫ్ మినరల్స్ ఏవంటే అవి ఉంటాయి కదా. ఇంకా కొన్ని యూరియా అలాంటివి కూడా వేస్తారు ప్లాంట్స్కి, అవన్నీ ఉంటాయి. దానివల్ల ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది మట్టిలో. వాటర్ ఎలాంటి వాటర్, మనమందరం ఏమనుకుంటాము, కింది నుంచి పైకి వెళ్ళాలి, ఎదుగుతూనే ఉండాలి అనుకుంటాం. కానీ వాటర్ ఏంటంటే వాటర్ చాలా హంబుల్ అనమాట. మనకి పైనుంచి కిందికి రావడంలోనే చాలా మజా ఉంది. ఆ మజా వాటర్కి ఎందుకుందో మనకైతే తెలియదు. సో ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ నుంచి వాటర్ అనేది లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. అది దాని నేచర్, దానికి పైనుంచి కిందికి రావాలంటేనే ఇష్టం. ఇప్పుడు జలపాతాల్లో ఎక్కడైనా చూడండి, వాటర్ మీరు చాలాసార్లు చదువు ఉంటారు, వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ డౌన్, వాటర్ మూవ్స్ టు డౌన్ అనే. వాటర్ పైనుంచి కిందికే వస్తుంది. సో ఆ స్వభావం వల్ల వాటర్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వచ్చేస్తుంది, లో కాన్సన్ట్రేషన్ ఏరియాకి వచ్చేస్తుంది. నైట్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ రూట్ ప్రెషర్ అనేది ప్లాంట్స్లో. ఎందుకంటే ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి. సాల్యుబుల్ ప్రోడక్ట్స్ అంటే షుగర్ ప్లాంట్లో ప్రిపేర్ అయ్యేదే షుగర్, గ్లూకోజ్ కదా. ఈ ప్రోడక్ట్స్, ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సాల్యుబుల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ వల్ల మనకు ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మనకేం ఫామ్ అవుతుంది, ఫుడ్ ఫామ్ అవుతుంది అని అంటారు. ఆ ఫుడ్డే సాల్యుబుల్ అంటే సుక్రోజ్,
సుక్రోజ్ అంటే షుగర్స్ అన్నమాట. ఆ షుగర్స్ ప్లాంట్లో ఫామ్ అవుతాయి. అప్పుడు ఫోటోసింథసిస్ అప్పుడు ఫామ్ అయిన ఇవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడాన్ని, ట్రాన్స్పోర్టేషన్ని మనము ట్రాన్స్లోకేషన్ అని అంటాము. ఈ ఫోటోసింథసిస్ అప్పుడు జరిగిన ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరగడం వల్ల ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. ఆ అవుట్పుట్ ఏంటి? సుక్రోజ్ ఫుడ్. ఈ ఫుడ్ ఒక చోట నుంచి లీవ్స్లో ప్రిపేర్ అయిన ఫుడ్ రూట్స్లో ప్రిపేర్ అయిన ఫుడ్ లీవ్స్కి అలా వెళ్ళడాన్ని ట్రాన్స్లోకేషన్ అని అంటాము. ఇవి ట్రాన్స్లోకేషన్ జరిగే ప్లేస్ ఏంటి? సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫ్లోయం. చెప్పాను కదా, ఫ్లోయంలో ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్లోయంలోనే జరుగుతుంది. చూడండి, ఇది జైలం, ఇది ఫ్లోయం. జైలంలో చూడండి వాటర్ అండ్ న్యూట్రియంట్స్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అదే దీంట్లో చూడండి, దీంట్లో సీవ్ ట్యూబ్స్, ఇది సింక్ రూట్ సెల్, ఇది లీఫ్లో ఇక్కడ చాలా ఫుడ్ అంటే షుగర్స్, సుక్రోజ్ అని చెప్పొచ్చు. ఈ ఫుడ్ ఇక్కడ నుంచి కంపానియన్ సెల్ లోకి వచ్చేస్తుంది. ఈ కంపానియన్ సెల్ ద్వారా ఈ ఫుడ్ ఫ్లోయంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ ఫుడ్ పొటాటో ప్లాంట్ అలాంటి ప్లాంట్స్లో అయితే రూట్స్కి, వేరే ప్లాంట్లో అయితే స్టెమ్స్కి అలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఫ్లోయం టిష్యూ షుగర్, అమైనో యాసిడ్స్ అండ్ అదర్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అనేది బోత్ డైరెక్షన్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, రెండు డైరెక్షన్స్లో బై డైరెక్షనల్, అది రెండు డైరెక్షన్స్లో సప్లై చేస్తుంది, ట్రాన్స్లోకేట్ చేస్తుంది అన్నమాట. బై డైరెక్షనల్. సో సుక్రోజ్ సోర్స్ ఇది ఏంటంటే సీవ్ ట్యూబ్స్లో వెళ్తుంది. ఫ్లోయం టిష్యూ యొక్క చూడండి, ఇది కంపానియన్ సెల్, ఇవేమో సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్. ఇక్కడ తయారైన ఈ సూక్రోజ్ అనేది ఇక్కడికి ఫ్లోయం ట్యూబ్స్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ఇక్కడ రూట్ సెల్ ఉంది చూసారా, ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి ఈ రూట్ సెల్కి ఇస్తుంది. అక్కడ రూట్ దగ్గర ఆ ఫుడ్ అనేది స్టోర్ అయిపోతుంది. సో వాటర్ ఎంటర్స్ ఆస్మోసిస్ ద్వారా ఈ వాటర్ అనేది సీవ్ ట్యూబ్స్లో ఎంటర్ అవుతుంది. ఆస్మోసిస్ అంటే మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ from higher concentration to lower from through semi-permeable membrane. Semi-permeable membrane ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆస్మోసిస్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అదే డిఫ్యూజన్ అయితే వితౌట్ మెంబ్రెయిన్ ఏమీ ఉండదు, నార్మల్గా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ మూవ్ అయిపోతాయి. ఇక్కడ ఈ హై ప్రెషర్ వల్ల ఫుడ్ అనేది వేరే పార్ట్స్కి వెళ్తుంది, లైక్ రూట్ ప్రెషర్ నుంచి మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే ఒక యాక్టివిటీ మనకు బుక్లో ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లో. ఆ యాక్టివిటీ కూడా చేద్దాం మనం, లాస్ట్లో చేయిస్తాను. అది వాటర్ అసలు ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుందో తెలుసా మీకు? ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఎంత వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే చూడండి, మైస్ ప్లాంట్ అనేది అసలు ఎంత ఉంటుందండి. ఆ మైస్ ప్లాంట్ 1 acre మైస్ ప్లాంట్ అయితే 13,25,000 liters ఆఫ్ వాటర్ ఇస్తుంది అనమాట ట్రాన్స్పిరేషన్ ద్వారా. ఓ మై గాడ్. బిగ్ మ్యాంగో ట్రీ అయితే 3,500 liters, ఇదైతే 25,000 liters. ఇంకా మ్యాంగో ట్రీ అయితే 750 to 3,500 liters. చూడండి ఎంతంత వాటర్ని ఇవి ట్రాన్స్పైర్ చేస్తున్నాయో. మనము ఫ్లోయం గురించి ఇంకొంచెం డెప్త్లో తెలుసుకోవాలంటే ఇక్కడ అఫిడ్ అనేది ఒక ఇన్సెక్ట్ లాంటిది అనమాట. దీనికి ప్రోబోసిస్ అనే ఒక నీడిల్ లాగా, స్ట్రా అనుకోండి, స్ట్రా లాగా ఉంటుంది. ఇది దాని ప్రోబోసిస్ని డైరెక్ట్గా ప్లాంట్లోని ఒక స్పెసిఫిక్ పార్ట్లోనే
స్ట్రా మనం ఎలాగైతే వేసుకొని తాగుతామో అలా వేసుకొని అది తాగుతుందన్నమాట. ఆ స్పెసిఫిక్ పార్ట్ ఏంటి, ఆ స్పెసిఫిక్ పార్ట్లోనే అది ఎందుకు వేస్తుంది? బార్క్లో వేయొచ్చు కదా, ఇక్కడ వేయొచ్చు కదా, పిత్లో వేయొచ్చు కదా, బార్క్లో జైలంలో వేయొచ్చు కదా, అది ఎందుకు ఆ స్పెసిఫిక్ పార్ట్లోనే ఎందుకు వేస్తుంది? ఇదే ఆ ప్రోబోసిస్. ఎందుకు వేస్తుందంటే ఫ్లోయంలో ఫుడ్ అనేది ఉంటుంది, ఆ ఫుడ్ని అది తీసేసుకుంటుంది అనమాట. డైరెక్ట్గా దాని ఫుడ్ ఎక్కడుందో అక్కడ స్ట్రా వేసుకోవడం, హ్యాపీగా ఫుడ్ మొత్తం పీల్చేసుకోవడం, వెళ్ళిపోవడం. చూడండి, ఎప్పుడైతే ఆ ఫీడింగ్ ఎపిడ్ని చనిపోయాక చూసారో దాని ప్రోబోసిస్, దాని అదే పీల్చుకునే దాని స్ట్రా ఏదైతే ఉందో దాన్ని క్రాస్ సెక్షన్ మధ్యలో కోసి చూసారో ఫ్లోయం సీవ్ ట్యూబ్స్ వరకే వెళ్తుంది అని తెలిసింది. దాంట్లో ఫ్లోయంలో జ్యూసెస్, టేస్టీ ఫుడ్ స్టోర్ చేసుకున్న జ్యూసెస్ అనేటివి ఉన్నాయి. అందుకు అది తన ప్రోబోసిస్ని డైరెక్ట్గా ఫ్లోయంలోకి ఇన్సర్ట్ చేసేసి ఫుడ్ మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ ఎలాగుంటాయంటే అవి ఎంత ఫ్లోయంలో ఉన్న ఎంత జ్యూస్ని తాగేస్తాయంటే అవి ఇంకా తట్టుకోలేవు. తాగి ఆ జ్యూస్ని అది ఎక్కువ అయిపోయి వాటి డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హనీ డ్యూ అనే ఒక సిరప్ లాగా దాని బాడీలో నుంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది అనమాట ఆ ఎక్స్ట్రా జ్యూసెస్ అనేవి. సో ఆ ఎఫెక్ట్స్ వల్ల లీవ్స్, ఈ ప్లాంట్ స్టెమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎఫెక్ట్స్ వల్ల అటాక్ అయిపోతే ఆ జ్యూసెస్ మొత్తం పీల్చుకుంటుంటాయి కదా, ఆ ప్రాసెస్లో అక్కడ మొత్తం స్టిక్కీగా హోల్స్గా పడి ఆ ప్లాంట్లోని జ్యూసెస్ లీక్ అవ్వడం, అలా మనకు స్టిక్కీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇక్కడ ఏం చేసామంటే ఒక ప్లాంట్లో, ఇది ప్లాంట్ స్టెమ్ అనుకోండి, అందులో ఇక్కడ చూసాం మనము, చూడండి పైన బార్క్ అనేది ఉంది, ఇక్కడ ఫ్లోయం అనేది ఉంది, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ జైలం అనేది ఉంది, ఫోర్త్ లేయర్ పిత్ అనేది ఉంది. ఫస్ట్ లేయర్ బార్క్, సెకండ్ లేయర్ బార్క్ అనేది ఫస్ట్ లేయర్, ఫ్లోయం అనేది సెకండ్, జైలం థర్డ్, పిత్ అనేది ఫోర్త్. సో ఎప్పుడైతే మనం ఈ సెకండ్ లేయర్ బార్క్ తీసేసాక ఏదైతే సెకండ్ లేయర్ వస్తుందో ఆ లేయర్ని మనం తీసేసి అలాగే పెట్టేస్తే మనం ఒకటి ఇక్కడ కొంచెం అక్యూములేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఆ అక్యూములేషన్ ఏంటి చెప్పండి, ఆ అక్యూములేషన్ ఏంటి మ్యామ్ అని మీకు డౌట్ రావచ్చు. ఆ అక్యూములేషన్ ఏంటంటే ఈ ఫ్లోయం టిష్యూ అనేది ఇక్కడ గ్రో అయింది. ఆ ఫ్లోయం టిష్యూ అనేది అక్కడ గ్రో అయిందనమాట, అదే ఆ అక్యూములేషన్. ఇవి ఏవైతే ఇవి ఉంటాయో ప్లాంట్స్, కొన్ని ర్యాబిట్స్, ర్యాట్స్ అనేటివి ఈ ప్లాంట్స్ని మొత్తం నాశనం చేసి పడేస్తాయి. ఈ నాశనం నుంచి కాపాడడానికి, ఈ ర్యాట్స్ నుంచి కాపాడడానికి కొంతమంది ఫార్మర్స్ ఫాక్సెస్ అలాంటివి కావాలని పెంచుకుంటారు. ఎందుకంటే ఆ ర్యాట్స్ అవి ఉంటే భయపడి రావు అని. క్యాజురీనా అనే ఒక క్రాప్ ఉంది, ఆ క్రాప్ని ఈ స్క్విరల్స్ అనేది నాశనం చేసి పడేస్తుంది పాపం. ఆ క్రాప్ ఫార్మర్స్ ఎంతో ప్రేమగా అలా పెంచుకుంటే ఈ స్క్విరల్ మాత్రం దాంట్లో ఆ ప్లాంట్ స్టోర్ చేసుకున్న ఫుడ్ని మొత్తం తినేసి చెల్లా చెదురు చేసి పడేస్తుంది. అలా కొన్ని ప్లాంట్స్ అనేవి ఈ ఫ్లోయం టిష్యూ వల్ల, షుగరీ యాసిడ్స్ కదా, తీపి అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, నాకైతే ఇష్టమే. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. లైక్ మనం కొంచెం తెలుసుకుందాం, ఓన్లీ స్టడీ కాదు, మన ఇంట్రెస్ట్ గురించి కూడా తెలుసుకుందాం, సరేనా?
అలా ఆ ఎఫెక్ట్స్ వల్ల ఎక్కువ ఈ క్యాజువరీనా క్రాప్ అనేది ఈ చిన్నగా ఇంత చిన్నగా క్యూట్గా కనిపించే ఈ స్క్వైరల్ వల్లే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఈ సెషన్లో మనము ఈ అన్ని పాయింట్స్ కవర్ చేసాం కదా, ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఫస్ట్ మనము ఈ హైలీ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్స్లో ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఉంటుందో, మినరల్స్, ఫుడ్ అండ్ అదర్ మెటీరియల్స్ ఉంటుందో, వాస్కులర్ టిష్యూ అంటే జైలం అండ్ ఫ్లోయం లేండి. ఈ జైలం అండ్ ఫ్లోయం గురించి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్లాంట్స్లో మాత్రం మనము జైలం అండ్ ఫ్లోయం గురించి తెలుసుకున్నాం. అవి వాస్కులర్ టిష్యూస్ అని. ఇంకా జైలంలో వాటర్, ఫ్లోయంలో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. జైలంలో వాటర్ అండ్ మినరల్స్, ఫ్లోయంలో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని. ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్ obtained from the soil and phloem transports ఫోటోసింథసిస్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఏదైతే ఫుడ్ ఉందో దాన్ని సింథసైజ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందని. ఇంకా లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేపర్ అంటే ట్రాన్స్పిరేషన్ అని మనం తెలుసుకున్నాము. ఇంకా ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సెల్స్ ఆఫ్ ఎ లీఫ్ క్రియేట్స్ అ సక్షన్ ఫోర్స్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడైతే ఉంటుందో అది ట్రాన్స్పిరేషన్ పుల్ అని మనం తెలుసుకున్నాము. ఇంకా ప్రెషర్ క్రియేటెడ్ ఇన్సైడ్ ది రూట్ సెల్స్ విచ్ ఈస్ పుషింగ్ ది వాటర్ పైకి రావడానికి రీజన్ అయిన రూట్ ప్రెషర్ గురించి తెలుసుకున్నాము. ట్రాన్స్పిరేషన్ పుల్ ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు జరుగుతుంది ట్రాన్స్పిరేషన్ పుల్? కమెంట్ చేయండి మీరు తర్వాత. ఒకవేళ నిజంగా మీకు నేను అడిగినప్పుడు ఆన్సర్ తెలిసిపోతే కమెంట్ చేసేయండి. ట్రాన్స్పిరేషన్ పుల్ మనకు డే టైంలో జరుగుతుంది కదా, రూట్ ప్రెషర్ అనేది నైట్ టైంలో జరుగుతుంది. ఇలా మన ట్రాన్స్పిరేషన్ చాప్టర్ని హ్యాపీగా ఈరోజు కంప్లీట్ చేసేసామన్నమాట. సో హోంవర్క్ టైం. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ది హోంవర్క్? నేను ఇచ్చే హోంవర్క్ మీ స్కూల్ టీచర్స్ అంత టఫ్ అయితే ఉండదండి, చాలా సింపుల్ హోంవర్క్. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ హైలీ ఆర్గనైజ్డ్ ప్లాంట్స్? సింపుల్ క్వశ్చన్, కమెంట్స్ ఫుల్ నింపేయండి. ఎందుకంటే చాలా సింపుల్ క్వశ్చన్ కదా, నాకు తెలుసు మీ అందరికీ ఆన్సర్ తెలుసని. సో కంగ్రాట్స్, మనం అందరం 2-3 సెషన్స్లో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ అనే చాప్టర్ని కంప్లీట్ చేస్తాం.